దాని మీద ఏముంది, మీ జగన్మోహన్ రెడ్డి గారు గొడుగు పట్టాడు పాపం. సినిమా అది మన ఓజీ సినిమాకి వస్తే వెనకమాల గొడుగు పట్టించుకున్నాడు. ముందు వాళ్ళలో తడవలేదు, అంతకుముందు వాళ్ళలో తడిచాడు, ఇప్పుడేం గొడుగు పట్టించుకున్నాడు అని అన్నాడు కదా. మరి నిన్న ఏం చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు? నిన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అదే పడుతుంటే వెనకమాల గొడుగు పట్టించుకునే కారులో వెళ్తా 100 స్పీడ్ లో గొడుగు పట్టించుకున్నాడు వెనకమాల. పాపం ఆ వెనకమాల ఎంత కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు నుంచోబెట్టి పట్టించుకున్నాడు స్టేజీ మీద గొడుగు వాళ్ళలో తడవకుండా. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఏది చెప్పకూడదు, సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఎంత హైలైట్ చేశారన్న ఓజీ సినిమా. అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని ఎంత హైలైట్ చేశారన్న. గొడుగు పట్టించుకున్నాడు, మంత్రి పదవి. రాజకీయం వేరు, సినీ ఫీల్డ్ వేరన్నా. సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు దాని ఉపయోగాలు ఉంటాయి. ఆయన వచ్చాడు స్టేజ్ మీద కంటే 100 మంది ఫోటోలు తీసుకుంటారు. ఒక ఫోటో వల్ల ఎంత ప్రయోజనం అనేది సోషల్ మీడియాకి తెలుసు, అటు అందరికీ తెలుసు. వాళ్ళలో తడవటం అది కామన్గా గొడుగు పట్టించుకున్నాడు, తడవకుండా ఫోటోల కోసం. అదే రాజకీయ పరంగా వస్తే ఆయన తడుస్తాడు. నీకు మళ్ళీ గొడుగు పట్టించుకుని కారులో 100 స్పీడ్ మీద వెళ్ళలేదు కదన్నా. ఎంత ఇబ్బంది పడ్డాడన్నా. నువ్వు వెనకమాల గొడుగు పడుతున్నాడు, నీ బాడీ నువ్వు చేయి పట్టుకుంటాడా, నీ గొడుగు పడతాడా? ఎంత ఇబ్బంది పడ్డాడు. నువ్వు వాళ్ళలో తడవకుండా ఉండవా? తడిసిపోయావు. ఏం ప్రయోజనం చెప్పు? జనానికి ఉపయోగపడేది చేయాలన్నా. లేదన్నా నిన్న పూర్తయిన కాలేజీ కాడికి వెళ్ళావా? లేదు. అదేదో 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో కట్టిన కాలేజీ కాడికి వెళ్ళావు. ఏం ప్రయోజనం అన్నా? దానికి ఏం ఖర్చు పెట్టినా 500 కోట్లు కేటాయించావు 2 సంవత్సరాలకు ముందు నీ అధికారంలో ఉన్నప్పుడు. 11 కోట్లు ఖర్చు పెట్టారు, లేదా 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం ప్రయోజనం? ఆపలేదు కదా. పీపీపీ విధానం. పీపీపీ విధానం ఎవరు ప్రవేశపెట్టారన్నా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ అయినాయి హైదరాబాద్లో. పీపీపీ విధానం వల్ల ఎన్నో గవర్నమెంట్కి ప్రొడక్ట్ అయినాయి. పన్ని ప్రైవేటీకరణ 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలు లీజ్ ఉంటుంది. వాళ్ళ తర్వాత ఎవరికి హ్యాండ్ ఓవర్ అయితే గవర్నమెంట్కే కదా. ఇప్పుడు పీపీపీ విధానం పెట్టారంటావు. నీకు లేని వాళ్ళకి ఏమైనా ఇవ్వట్లేదు సీటు? ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ అంటే మా ఎన్టీఆర్ది ఉంది. నువ్వు ఆరోగ్యశ్రీ పెట్టుకున్నావు, దాన్ని ఎన్టీఆర్గా మార్చాడు. ఆ కార్డు తీసుకెళ్తే ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు కదా వైద్యం. నీకు ఏమైనా చేయట్లేదా? లేనాడికి ఎటువంటి ఇబ్బంది లేదన్న పీపీపీ విధానం వల్ల. ఉన్నవాళ్ళకే ఇబ్బంది. ఒక రకంగా చెప్పాలంటే బాబు ఇది మనకు మెడికల్ కాలేజీ పడింది. ఎంతమంది బయటకు వెళ్తున్నారు తెలుసా? ఆంధ్ర రాష్ట్రం నుంచి దగ్గర స్టూడెంట్లు 15 లక్షల మంది 16 లక్షల మంది హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు వైద్య చదువులకు వెళ్తున్నారు. అదే ఆలోచన నువ్వే చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. అంతమంది వెళ్ళే వాళ్ళని నేను ఆపుతున్నాను, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాను గవర్నమెంట్ తరఫున. అవ్వలేదు, కరెక్టే. నువ్వు అన్నావు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు తిరిగేసింది. 3 సంవత్సరాల్లో ఒక 7 8 పూర్తి చేసావు, పర్లేదు. మిగతా వాటికి ఏమైనా 7 ఏమైనా పీపీలో కలపట్లేదుగా. నువ్వు కట్టిన 5 గవర్నమెంట్ కింద నడుస్తాయి. మిగతా 11 పీపీపీ విధానం ప్రవేశపెడతాం వల్ల 2 సంవత్సరాల్లో అయిపోతాయి. ఓ మహా అయితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఉన్నాడు బయటికి వెళ్ళకుండా ఉంటాడయ్యా. నీకు వేరే రకంగా ట్యాక్స్ వచ్చింది. ఆ ఉన్నాడు దీనికే ఖర్చు పెట్టకుండా వేరే దానికే నీకే ఖర్చు పెడతాడు కదా. నీ గవర్నమెంట్కే ట్యాక్స్ కడతాడు కదా, బయటికి వెళ్ళకుండా ఉంటాడు కదా. ఆ ప్రయోజనం అనేది ఉంటుంది. పీపీపీ విధానం పూర్తిగా తెలుసుకొని ఇంకొకటి కోరుతున్నాం, ఆ విధానం తెలిసిన మేధావులు కూడా వచ్చి బయటకు మాట్లాడాలి కంపల్సరీగా. దాని భయం అనేది జనంలో పోగొట్టాలి. పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదు. లేనాడికి కానీ మధ్యతరగతి వాడికి కానీ అందరికి ఆరోగ్యశ్రీ కార్డు నువ్వు ఇచ్చినయే, ఆ కార్డులే ఎన్టీఆర్ కార్డులుగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి నష్టం అనేది లేదు ఈ పీపీపీ విధానం వల్ల. దీన్ని ఏలుబెట్టి కదిలిచ్చి తర్వాత మళ్ళీ నువ్వు గుర్తు చేసుకునేటట్టు చేసుకోవడం మంచిది కాదని చెబుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.